అందరికీ శుభోదయం. ముందుగా గురువందనం చేసుకుందాము. ఈ సృష్టిలోని సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామం. మహాదేవుడికి, మహాకార్ బాబాజీకి, శ్రీకృష్ణ పరమాత్మ వారికి, బ్రహ్మశివతావా పత్రిజీ గారికి, వంశీకిరణ్ గారికి, దత్తాత్రేయుల వారికి, పరశురాముడికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. త్రిపురామాతకి నా హృదయపూర్వక ఆత్మ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు త్రిపుర రహస్య దీపికలో 18వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. దృక్కు దృశ్యము. దీని గురించి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ అంటే జనక మహారాజు అష్టావక్రుడికి జ్ఞాన బోధన ఇస్తాడు, అంతకుముందు సమాధి స్థితి అని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ మళ్ళీ నారాయణ భట్టు రత్నాకరుడు అనే గురువు దగ్గర కృష్ణ శర్మ నారాయణ భట్టు అనే శిష్యులకు చెప్తూ ఉంటాడు అన్నట్టు. అంటే ఇది ఎలా అంటే దత్తాత్రేయుల వారు పరశురాముడికి ఆత్మజ్ఞానం గురించి వివరించడంలో భాగం అన్నట్టు. దాన్ని ఇక్కడ రత్నాకరుడు అనే గురువు ఇద్దరు శిష్యులకు చెప్తూ ఉంటాడు. అయితే ఈ అష్టావక్రుడికి కూడా మళ్ళీ అష్టావక్రుడి స్టోరీ రావడము, దానిలో జనక మహారాజు అష్టావక్రుడికి జ్ఞానోపదేశం చేయడం అదంతా కూడా ఉందన్నట్టు. అయితే ఇక్కడ మళ్ళీ నారాయణ భట్టు గురువుని అడుగుతున్నాడు, అష్టావక్రుడికి మరి సుషుప్తి గురించి సమాధి స్థితుల గురించి వివరించాడు కదా, ఆత్మ విజ్ఞానాన్ని బోధించాడు మరి జనక మహారాజు. మరి దత్తాత్రేయుడు పరశురాముడికి వివరించాడు తన శిష్యుడికి, మరి అప్పటికైనా అతనికి అనుమానాలు తీరాయా, ఇంకా మరి తర్వాత ఏం జరిగింది అని మళ్ళీ రత్నాకరుడు అనే గురువుని అడుగుతున్నాడు నారాయణ భట్టు. అప్పుడు ప్రారంభించాడు మళ్ళీ రత్నాకరుడు. జనక అష్టావక్ర సంవాదాన్ని వివరించిన తర్వాత దత్తాత్రేయుడు అంటున్నాడు, పరశురామ, ఆ రకంగా ఆత్మస్వరూపిణి అయిన పరాచితుని గురించి తెలుసుకోవడం ఎలాగో వివరించాను. సాధకుని యొక్క దృష్టి అంతర్ముఖమైనప్పుడే ఆ పరాచితి తెలుస్తుంది, ఇతర సాధనాల ద్వారా తెలియదు. అంటే అష్టావక్రుడికి జనక మహారాజు జరిగిన సంభాషణ అంతా, ఆ సంవాదం అంతా వివరించాడు అన్నట్టు పరశురాముడికి. ఏం చెప్తున్నాడు మరి అంటే, ఎప్పుడు కూడా మనము పరాచితిని చైతన్యం తెలుసుకోవాలి అంటే, లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని పరాచితిని తెలుసుకోవాలంటే ఏ రకమైన బాహ్యంగా ఏ రకమైన సాధనలు చేసినా కూడా సాధ్యం కాదు. మన దృష్టి అంతర్ముఖము, మన లోపలికి మనం వెళ్ళినప్పుడు అంతర్ముఖం అయినప్పుడే ఆ పరాచితిని తెలుసుకోవడం అనేది సాధ్యం అవుతుంది అని చెప్తున్నాడు. ఇతర రకమైన సాధనల ద్వారా మనం తెలుసుకోలేము, ఆ పరాచితిని తెలుసుకోలేము. జ్ఞేయమైన వాటిని మనసు ద్వారానే తెలుసుకుంటాము, అందుచేత మనసు వేద్యము కాదు. మనసు ద్వారానే తెలుసుకుంటాం కానీ మనసు వేద్యం కాదు. జ్ఞానానికి వేద్యానికి మధ్య అంటే తెలుసుకున్న దానికి తెలియవలసిన దానికి మధ్య వేద్యము కానటువంటి మనసు కూడా ఉన్నది. దానిని గురించి తెలుసుకోవడానికి వేరే సాధనం అంటూ ఏదీ లేదు. మరి ఇప్పుడు జ్ఞానం ఉంది, మరి ఇంకా మనం వేద్యం అంటే తెలుసుకోవడం, ఇంకా అంటే ఆత్మజ్ఞానం గురించి ఆత్మ గురించి తెలుసుకోవడము. మరి జ్ఞానం అంటే జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సింది. ఈ రెండిటికి మధ్య మనసు కూడా ఉంది. మనసు ఉంది కానీ మనసు గురించి తెలుసుకోవడానికి వేరే సాధనాలు లేవు. ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఇంకొకటి సాధనము అని ఈ రకంగా అంగీకరిస్తూ పోతే దానికి అంతం ఉండదు. అంటే ఏదైనా ఒక విషయం తెలుసుకుందామని అనుకుంటాము, పలానా పని చేస్తేనే మనం తెలుసుకోగలము. అదే ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ సాధనం ఉపయోగపడుతుంది అని మనం అనుకుంటే ఇంకా అది అలా అంగీకరించామనుకోండి, అది సాధ్యం కాదు. ఈ రకంగా అంగీకరిస్తూ పోతే దానికి అంతం ఉండదు. అందుచేత మనసు స్వయం ప్రకాశం అని చెప్పాలి. అటువంటి ఇతరాన్ని ఆపేక్షించినటువంటి వేద్యరహితమైనటువంటి స్వయం ప్రకాశమైన మనస్సునే విత్తి అంటారు. విత్తి అంటే జ్ఞానము అని అర్థము. అంటే ఏంటి, మనస్సు అనేది ఎప్పుడు కూడా స్వయం ప్రకాశం వెలుగుతూనే ఉంటుంది. అంటే ఎటువంటి ఇతర కోరికలు లేకుండా, ఇప్పుడు
ఇప్పుడేంటి ఇక్కడ జ్ఞానం తెలుసుకోవాలని కూడా కోరిక పెట్టుకొని ఈ ఈ రకంగా ప్రయత్నం చేస్తే దొరుకుతుందా, ఆ వేరే సాధనాల ద్వారా ప్రయత్నం చేస్తే దొరుకుతుందా అంటే దానికి అంతం ఉండదని చెప్పారు కదా. అందుకే ఎలాంటి ఆపేక్ష లేకుండా ఎలాంటి ఆపేక్ష లేకుండా ఉన్నప్పుడే మనకి ఆ ఈ స్వయం ప్రకాశమైన మనస్సు ద్వారానే తెలుస్తుంది జ్ఞానం అనేది అని చెప్తున్నారు. విత్తి అంటారని స్వయం ప్రకాశమైన మనస్సును విత్తి అంటారు. విత్తి అంటే జ్ఞానము అని అర్థం. అంటే మన లోపలనే ఉంది అంత, మనస్సులోనే జ్ఞానం కూడా ఉంది. కానీ ఆ ఎప్పుడైతే దాని మీద మన దృష్టి ఉంటుందో అది మనకు తెలియబడుతుంది. ఇదే ఆత్మతత్వము, ఇది జ్ఞాన స్వరూపము, వేద్యం కాదు. అది జ్ఞానమే అయినందువల్ల ఎప్పుడు తెలిసినదే అవుతుంది. అసలైన ఆత్మతత్వం అదే. అంటే మనస్సే జ్ఞానం కదా, మనసే జ్ఞానం అయినందువల్ల మనకి ఎప్పుడు కూడా తెలిసిందే. కానీ మళ్ళీ మాయలో పడి ఆ ఇతరమైన బాహ్య ప్రపంచం మీద మళ్ళీ అరిషడ్ వర్గాలకు లోబడి మర్చిపోతున్నాం. దానికన్నా వేరేనా ఇతరమైనటువంటి జ్ఞాత లేదు. ఇంకా మనస్సు కంటే కూడా వేరేనా అంటే వేరే ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆ మనస్సే మనకు వేద్యము. చిదాత్మ నిత్యము ప్రకాశిస్తూనే ఉంటుంది. ఒక వస్తువును అంటే కుండనో చెట్టునో చూస్తున్నప్పుడు నేను లేను అని అనుకోము. అంటే మరి ఎప్పుడు కూడా ఈ ప్రకాశం ఉంటూనే ఉంటుంది, నిత్యము నిరంతరం చిదాత్మ ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. అంటే చూడండి, ఒక వస్తువును చూస్తాము, ఒక కుండను గాని చెట్టును గాని చూసినప్పుడు అక్కడ ఏంటి మనం అంటే మరి అక్కడ నేను లేను అని అనుకుంటాము? లేదు కదా, అన్నిట్లోనూ జీవం ఉంది. ప్రతి పదార్థంలోనూ జీవం ఉంది. మరి మనం లేము అని అనుకోము కదా. నేను అనేది ఎప్పుడూ ఉంటుంది. నేను లేకపోతే నా ఆత్మస్వరూపాన్ని వివరించండి అని ఎలా అడుగుతారు? అంటే నేను అనేదే లేకపోతే నా ఆత్మస్వరూపాన్ని వివరించమని ఎలా అడుగుతాము? కాబట్టి ఆత్మ అనేది శూన్యం కాదు. ఆత్మ శూన్యం అనుకుంటే దాని గురించి తెలుసుకోవడం ఎలా వీలవుతుంది? అంటే మనం ధ్యానంలో ఇప్పుడు శూన్య స్థితి, సమాధి స్థితిలో ఉన్నప్పుడు శూన్యాన్ని అనుభవిస్తాం కదా, అది ఆత్మ కాదు అంటున్నారు. ఆ శూన్య స్వరూపమే ఆత్మ అయితే ఇంకా దేని గురించి తెలుసుకోలేము. పరశురాముడు, నేను అంటే సామాన్య రూపమే తెలుసు, అంతేగాని విశేష రూపం తెలియదు. అందుకే నా స్వరూపం వివరించండి అన్నాడు. అంటే మామూలుగా ఇప్పుడు నేను అంటే మనం ఈ శరీరమే అనుకుంటాము. అదే నాకు తెలుసు పరశురాముడు అంటున్నాడు అన్నట్టు. నేను అనేది ఈ సామాన్య రూపమే, అదే తెలుసు, కానీ విశేష రూపం తెలియదు. అంటే నాకు ఇంకా పూర్తిగా వివరించండి నా స్వరూపం ఏంటి అని అడుగుతున్నాడు. దత్తాత్రేయుడు, నీకు తెలిసినటువంటి అతి సామాన్య రూపమే నాశనం లేని నిజమైన రూపము. నీకు తెలిసిన సామాన్యమైన రూపమే నాశనం లేని నిజమైన రూపం. దానికి ఏ విధమైన విశేషము లేదు. ఇక్కడ చాలా కుండలు ఉన్నాయనుకో, అప్పుడు వాటిలో చిన్నవి, పెద్దవి, ఎర్రవి, నల్లవి అని ఇలా అనేక రకాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నది నీ స్వరూపం ఒక్కటే, అందుకే దానిలో విశేషాలు ఉండవు. ఒకవేళ విశేష రూపంగా కనిపిస్తే అది నీ స్వరూపం కాదు, అది ద్రష్ట కాదు, దృశ్యం అంతకన్నా కాదు. అంటే ఏంటి, ఏదైతే నీకు సామాన్య రూపం తెలుసు అంటున్నావో అదే నిజమైన, అంటే తన లోపల ఉన్న ప్రాణం అనేది లేకపోతే ఈ శరీరం అనేది నడవదు. ఇప్పుడు మనందరికీ తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఆత్మ అని మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ మన లోపల ప్రాణం అనేది అయితే ఉంది అని అందరికీ తెలుసు. మనం ఈ జ్ఞానంలోకి రాకముందు కూడా అందరికీ తెలుసు. ఆ ప్రాణం అనేదే లేకపోతే ఇంకప్పుడు ఏమీ ఉండదు కదా. అందుకే అదే నిజమైన రూపము, దానికి ఎలాంటి విశేషము లేదు అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు మన ఎదురుగా ఇప్పుడు ఎన్నో కుండలు ఉంటాయి. కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి, మరి నల్లగా తెల్లగా ఉంటాయి. అదే విధంగా మన మనుషులందరము కూడా మరి రకరకాల రూపాల్లో ఉంటాము. ఆ రకరకాల రూపాల్లో ఉన్న అందులో ప్రకాశిస్తున్నది ఒకటే, అందరిలో ప్రకాశిస్తున్నది అదే పరాజితి, ఒకటే ఆత్మస్వరూపం. అది తెలుసుకోవాలి. దానిలో విశేషాలు ఇప్పుడు మా బాహ్యంగా చూస్తే ఏమనుకుంటాము? అందంగా ఉన్నారు, అబ్బాయి ఎంత బాగుంది, అందంగా ఉంది అనుకుంటాం, తెల్లగా ఉంది, చాలా చక్కగా ఉంది అనుకుంటాం. కానీ లోపల ఆత్మస్వరూపం ఏంటి? ప్రతి ఒక్కరిలోనూ ఒకేలాగా ఉంటుంది, వేరే విశేషంగా ఏది ఉండదు. అది విశేష రూపంగా కనిపిస్తే ఇంకా అది మళ్ళీ నీ స్వరూపం కాదు అని చెప్తున్నాడు. అందుకే అక్కడ ద్రష్ట కాదు, దృశ్యం అంతకన్నా అది ఆ చూడబడేది కాదు.
అదే విధంగా కనిపించేది కూడా కాదు. కుండ, వస్త్రము మొదలైన వాటికి బాధకమైన సామాన్య జ్ఞానము నా స్వరూపమే కదా. అంటే మళ్ళీ పరశురాముడు ఏమంటున్నాడు, మరి అన్నిట్లో మరి వస్త్రము, కుండ అంటే పదార్థం అని చెప్పుకుంటున్నాం కదా, వీటన్నిటిలో కూడా ప్రకాశించేది నా స్వరూపమే కదా. అంటే అలా ఎన్నటికీ కాదు. ఘటపటాదులను ప్రకాశింపజేసే జ్ఞానము ఘటపటాది రూపంలోనే ఉంటుంది. అందుకని బాధకంగా ఉండే జ్ఞానం కూడా సామాన్యం కాదు, అది నీ రూపం కాదు. అంటే అది అలా ఎన్నటికీ కాదు అని మళ్ళీ దత్తాత్రేయుల గారు చెప్తున్నాడు అన్నట్టు. అంటే ప్రతి దాన్ని ఇప్పుడు కుండను ప్రకాశింపజేసేది, మరి చెట్టును ప్రకాశింపజేసేది, మన జీవుల లోపలున్న అందరినీ ప్రకాశింపజేసేది జ్ఞానమే. అది ఘటపటాది రూపంలో ఉంటుంది, కానీ బాధకంగా ఉండే జ్ఞానం కూడా సామాన్యం కాదు. సామాన్య జ్ఞానమే నీ స్వరూపము. అటు నువ్వు ఇతరమైన ఆపేక్ష ఏది లేకుండా ప్రకాశిస్తున్నావు. సామాన్యము, విశేషము అనేవి ఒకటి లేకుండా ఇంకొకటి ఉండవు. ఈ రెండు అవినాభావంగా ఉంటాయి. అయితే ఆత్మ అనేది సామాన్య విశేషాలకు రెండింటికి అతీతమైనది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నా విశేషమైనది ఏది లేదు అన్నారు, కానీ ఈ జ్ఞానము కూడా బాధకంగా ఉండే మన లోపల ప్రకాశిస్తున్న జ్ఞానము సామాన్యమైనది కాదు. కానీ అది సామాన్య జ్ఞానమైన అది నీ స్వరూపమే. అంటే ఎప్పుడు కూడా ఎటువంటి ఆపేక్ష, ఎటువంటి కోరిక లేకుండా ప్రకాశిస్తూ ఉంటుంది మన లోపల. మరి మన లోపల ఉన్న ఈ ఆత్మస్వరూపం పరాజితి అనుకోండి, చైతన్యం అనుకోండి, మరి ఏమైనా కోరుకుంటుందా? ఎలాంటి కోరికలు ఉండవు. మరి నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలనే కోరిక కూడా ఉండదు. అంటే ఎటువంటి ఆపేక్ష లేని స్వరూపమే. మళ్ళీ ఈ సామాన్యం, విశేషం అనేవి కూడా రెండు కలిసే ఉంటాయి. రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. కానీ ఆత్మ అనేది ఎప్పుడు కూడా రెండిటికి అతీతమైనది. సామాన్యమైన దానికి, విశేషమైన దానికి కూడా అతీతమైనది. పరశురాముడు అడుగుతున్నాడు, గురుదేవ, నేను చిద్రూపుడను అనే భావన నాకు కలగడం లేదు. ఈ దేహాన్నే నేను అనే భావమే కలుగుతుంది, ఎందుకు? అంటే మరి మళ్ళీ పరశురాముడు ఏమంటున్నాడు, నాకు ఈ దేహం అనే భావననే కలుగుతుంది. అంటే అంతటా ఉన్నది ఆ చిద్రూపిణి అనే భావన నాకు అసలు కలగట్లేదు. నేను అంటే నేను దేహమే అనే భావనే కలుగుతుంది అని అడుగుతున్నాడు. ఎందుకలా ఆ భావన నా లోపల వస్తుంది అని అడుగుతున్నాడు పరశురాముడు. దేహము మొదలైన వాటిని సంకల్పించేటప్పుడు నీకు నేను దేహము అనే భావన కలుగుతుందే తప్ప దేహం ఆత్మగా కనిపించదు. శరీరాన్ని కాకుండా ఇతరమైన వస్తువులను చూసేటప్పుడు లేదా సంకల్పించేటప్పుడు ఘటము నేనే, పటము నేనే అనుకోవు కదా. పోనీ ఈ దేహము చిదాత్మకము, నాకు సంబంధించినది కాబట్టి నేనే ఈ దేహము అనుకుంటావా? అలా అయితే కనిపించే వస్తువులు కూడా ఆత్మకు సంబంధించినవే. అందుచేత అవి కూడా నీ దేహమే అనాలి కదా. అందువల్ల దృశ్యము లేనటువంటి దృక్కు మాత్రమే నువ్వు. ఈ దృక్కు అనేది ఎప్పుడు దృశ్యము కాదు. దృక్కు ఎల్లప్పుడూ స్వప్రకాశము. అంటే మరి పరశురాముడు అడిగాడు కదా, నాకు ఈ దేహమే నేననే భావన ఎక్కువగా కలుగుతుంది దేనివల్ల అని అడిగితే, మరి మనం మన శరీరం కాకుండా ఇతర పదార్థాలన్నీ చూసినప్పుడు మరి నేను అనుకుంటామా? అనుకోము కదా. అంటే ప్రతి దాంట్లో మరి చైతన్యం ఉన్నది, కానీ అది నేనే అని మనం అనుకోమన్నట్టు. అయితే ఇక్కడ ఏంటి, ఈ దేహము చిదాత్మకము, నాకు సంబంధించింది. అంటే మరి ఇది దేహం మాత్రమే నేను అనుకుంటున్నావా? అంటే వస్తువులన్నీ కూడా ఆత్మకు సంబంధించినవి అయితే మరి అవన్నీ నీ దేహమే అనాలి కదా. కాదు. అంటే మనం చూసే దృశ్యము, అందులో ఉన్నది ఒకటే ఆత్మ. దృక్కు అంటే ఆత్మ. మరి నాలో ఉన్నది, ఎదురుగా వస్తువుల్లో ఉన్నది, ప్రతి దాంట్లో ఉన్నది కూడా ఒకటే. కానీ దాన్ని మన దేహం అనం కదా. మళ్ళీ దేహం వేరు, అక్కడ వస్తువు వేరు. ఉదాహరణకి ఇక్కడ ఫోన్ ఉంది, లేదా ఇంకో పుస్తకం ఉంది, అంటే అది నేను అని అనుకోము కదా. మళ్ళీ అది వేరు, ఇది వేరు. అంటే ఎప్పుడు కూడా దృక్కు అనేది ఎప్పుడు దృశ్యం కాదు. దృక్కు ఎల్లప్పుడూ స్వప్రకాశం కాదు. ఇది చూసేది కాదు. కనిపిస్తుందా మరి మనకు? ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు. అది ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది. నువ్వు దృశ్య రూపుడివి. ఆ దృక్కే దేశ కాలాలను బట్టి విచిత్ర రూపాలతో ప్రకాశిస్తూ
ప్రతిబింబాలతో నిండిన అద్దంలాగా ఉన్నది. ఎదురుగా ఉన్న బింబాలను కనుక తొలగిస్తే అద్దం స్వచ్ఛంగా శుద్ధ రూపంతో ప్రకాశిస్తుంది. ఆ శుద్ధ స్థితి ఉన్నదే అదే నీ రూపం. అంటే మరి మనం ఏదైనా మన కళ్ళు తెరిస్తే మనకు ఎదురుగా ఏం కనిపిస్తూ చూస్తూ ఉంటాం. దృశ్యాల్ని గమనిస్తూ ఉంటాం మనం. మరి ఆ మరి దేశ కాలాలను బట్టి కూడా మరి మన ఆత్మ ఎలాగైతే ఈ శరీరాలు మన శరీరం కూడా ఇప్పుడున్న శరీరము పూర్వము వేరే శరీరంలో గత జన్మల్లో, మరి భవిష్యత్తులో ఇంకా వేరే శరీరాలు ధరిస్తాము. అంటే అదే విధంగా మరి ఎన్నో మనం ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, ఇట్లా అన్నిట్లో జన్మలు తీసుకుంటూ వస్తున్నాం కదా. అదే విధంగా మనకు ఎదురుగా ఉన్న వస్తువులు గాని, జీవులు గాని ఎప్పుడు కూడా అవి ఆ శరీరం నశిస్తే మళ్ళీ ఇంకో రూపం తీసుకొని వస్తుంది. కానీ ఆత్మ అనేది ఒకటే, అన్నిట్లోనూ ఉన్నది. మరి అన్ని శరీరాల్లో ఉన్న ఆత్మ ఒకటే కదా. ఇప్పుడు మన ఆత్మకు సంబంధించి మనము గత జన్మల్ని చూసుకుంటాము. మరి గత జన్మలో వేరే వేరే శరీరాల్లో ఉన్నాము. అప్పుడు నేను కాదనుకోము కదా. అంటే అక్కడ ఉన్నది నేనే, ఇప్పుడు ఇక్కడ ఉన్నది నేనే. అంటే అదే విధంగా మనము ఇప్పుడు ఒక అద్దం ముందు ఎన్నో వస్తువులు పెడతాం, అన్ని కనిపిస్తాయి. అవన్నీ తీసేస్తాం, అప్పుడు ఏముంటుంది, అద్దం ఒక్కటే కనిపిస్తుంది. అదే విధంగా శుద్ధ చితి కూడా నీ ముందు ఉన్న వాటిని అన్ని తొలగిస్తుంటే నీకు ఆ శుద్ధ చితి అనేది కనిపిస్తుంది. అదే నీ రూపము అని చెప్పి. ఒకసారి గనక ఆ పరాచితి దర్శనమైనట్లయితే ఆ చితిలోనే ఉన్న దేహాదులు ఇక స్ఫురించవు. ఒక్కసారి మనము ఆ పరాచితిని దర్శనం చేసుకుంటే, అంటే మరి అన్ని అన్ని రకాల దేహాలు, అన్ని రకాల వస్తువులు ఇప్పుడు అద్దం ముందు ఎలా ఉన్నాయో ఆ పరాచితిలో మొత్తం సృష్టి యావత్తు, ప్రతి ఒక్క జీవరాశి, అన్ని పంచభూతాలు సర్వం అన్నీ ఉన్నాయి. కానీ అవన్నిటినీ మనం పరాచితి ఎప్పుడైతే దర్శనం అవుతుందో అవన్నీ మనకేవి ఇంకా గుర్తుకు రావు. ఉన్నదంతా ఒక్కటే. అంటే ఏకత్వంలోకి వచ్చినప్పుడు ఏవి గుర్తుకు రావు. లావు, సన్నము మొదలైన నీ ఆకారము, నీ కులము, గోత్రం అనేవి కూడా గుర్తుకు రావు. అంటే అప్పుడు ఇంకా మనము కులగోత్రాల గురించి, మతాల గురించి, మన ఆకారం గురించి అన్ని మర్చిపోతాము. భ్రాంతులన్నీ నశించిపోతాయి, అజ్ఞానం కూడా నశిస్తుంది. అప్పుడు కలిగేది క్షణిక సమాధి కాదు, అది ప్రత్యభిజ్ఞ రూపమైన సవికల్ప సమాధి. అంటే ఆ ఆ పరాజిత ఎప్పుడైతే దర్శనం అవుతుందో నీకు అజ్ఞానం కూడా నశిస్తుంది, నీ లోపలున్న ఆ భ్రాంతులు, మోహాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా క్షణిక సమాధి అంటే అప్పుడు కలిగేది క్షణిక సమాధి కాదు, సవికల్ప సమాధి, ప్రత్యభిజ్ఞ రూపమైన సవికల్ప సమాధి. అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటావు, నీ లోపలున్న ఆత్మతో నువ్వు అనుసంధానం అవుతావు. పరశురామ, మోక్షం అనేది ఎక్కడో లేదు, సంకల్పాలను వదిలివేసిన మరుక్షణం స్వస్వరూపం భాషించు మోక్షము. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, తన స్వరూపం ఎప్పుడూ ఉండేదే, కొత్తగా పొందేది ఏదీ లేదు. అంటే మరి ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలి అంటే, సంకల్పాలను ఎప్పుడైతే వదిలేస్తామో, ఇప్పుడు కోరికలు ఉంటున్నాయి, అరిషడ్ వర్గాలను మనం అదుపులో ఉంచుకుంటున్నాము. మరి కానీ ఇంకా కోరికలు, అప్పుడప్పుడు కోరికలు వస్తూ ఉంటాయి, కొన్ని సంకల్పాలు పెడుతుంటే ఇవన్నీ అన్నింటినీ వదిలేసినప్పుడు, అన్నిటిని వదిలేసినప్పుడు మనము ఆ స్వస్వరూపాన్ని దర్శించగలుగుతాము. అదే మోక్షము. మోక్షం అంటే వేరే కాదు. పరశురాముడు అడుగుతున్నాడు, మరి అలా అయితే ఈ శ్రవణము, మననము ఇవన్నీ దేనికి? అంటే మరి మనం ఏంటి, మరి చూడండి ఇప్పుడు ఆత్మజ్ఞానం వినాలి స్పిరిచువాలిటీలో మనం అనుకుంటాం. మరి జ్ఞానం వినడము గురువుల ద్వారా, వేరే మాస్టర్స్ ద్వారా, మరి దాన్ని విన్న జ్ఞానాన్ని మననం చేస్తూ ఉంటాం కదా. మరి ఇవన్నీ ఎందుకు, మరి ఇవన్నీ దేనికోసం అని అడుగుతున్నాడు. మళ్ళీ దత్తాత్రేయుల వారు చెప్తున్నాడు, మోక్షం అనేది కొత్తగా మనం పొందుతాం అనుకోవడం కేవలం అజ్ఞానం. అంటే మోక్షం అనేది కొత్తగా ఇప్పుడు మళ్ళీ పొందుతాము, మోక్షం కొరకు పాకులాడడము, నాకు మోక్షం కావాలని దాని గురించి ప్రయత్నిస్తూ ఉంటాం కదా, అదంతా కూడా అజ్ఞానమే. శ్రవణం వలన, మననం వలన ఈ రకమైన అజ్ఞానం తొలగిపోతుంది. ఎప్పుడైతే నువ్వు వింటూ ఉంటావో, విన్నదాన్ని మననం చేస్తూ ఉంటావో అజ్ఞానం అనేది తొలగిపోతుంది. అంతవరకే వాటి పని. అంటే శ్రవణము మననం యొక్క పని అంతవరకే. మోక్షం అనేది స్వర్గాదుల వంటిది కాదు. స్వర్గము మొదలైనవి యజ్ఞ యాగాదుల వల్ల ప్రాప్తిస్తాయి. పుణ్యఫలం పూర్తి కాగానే యజ్ఞ యాగాదులు కూడా నశించిపోతాయి. కానీ మోక్షం అలాంటిది కాదు. మోక్షం అంటే
స్వర్గం లాగా కాదు. ఇప్పుడు స్వర్గం అంటే మనం ఏమనుకుంటాం, అక్కడ సుఖ సంతోషాలు ఆనందాలతో ఉంటారంటే ఇంద్ర సభ, మరి అప్సరసలు డ్యాన్స్ చేస్తుంటే అక్కడ సంతోషంగా హ్యాపీగా ఉంటారు అనుకుంటాం కదా. అయితే ఈ స్వర్గము కూడా, మోక్షం అంటే స్వర్గం కూడా కాదు. స్వర్గం ఎలా దక్కుతుందంటే యజ్ఞ యాగాదుల పుణ్య కార్యాల వల్ల స్వర్గం అనేది ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే పుణ్యఫలం పూర్తవుతుందో అది కూడా అంతరిస్తుంది, యజ్ఞ యాగాదులు కూడా నశించిపోతాయి. కానీ మోక్షం అలాంటిది కాదు, అది నిత్యము సత్యమైనది, ఆత్మస్వరూపమైనది. ఆత్మస్వరూపం అపరిచ్ఛిన్నం అంటే అది ఎప్పుడు, మోక్షం అంటే నిత్యము ఉండేది సత్యమైనది, అది ఆత్మస్వరూపమే. అపరిచ్ఛిన్నం అంటే పరిచ్ఛిన్నం కాదు, ఎప్పుడు కూడా అది ఒకేలాగా ఉంటుంది. అన్నిట్లో ఉండేది ఒకే రూపం అని చెప్పుకుంటాం కదా, అంతటా ఉన్నది కూడా అదే పరాచితి. ఆ మోక్షం అంటే కూడా ఎక్కడో లేదు, అక్కడే ఉన్నది. మోక్షం అంటే నిత్యము సత్యమైనది, పరిపూర్ణమైన ఆత్మస్వరూపమే మోక్షము. మోక్షం అంటే ఏంటి? పరిపూర్ణమైన ఆత్మస్వరూపమే. మనకు పరిపూర్ణ జ్ఞానం దొరికాక మరి ఏం చేస్తాం? అప్పుడు మనం పూర్ణాత్మ స్థితికి చేరుకుంటామని చెప్తాం కదా. ఆ ఆత్మస్వరూపమే మోక్షము. మోక్షం అంటే వేరే కాదు. ఆత్మస్వరూపంలోనే మోక్షం ఉన్నది అనుకుంటే అది దర్పణంలోని ప్రతిబింబం వంటిదే అవుతుంది. మళ్ళీ మనము ఆత్మస్వరూపంలో మోక్షం ఉన్నది అని అనుకుంటే కనుక అద్దం ముందు మరి వస్తువులు పెట్టినప్పుడు ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి, అలానే అవుతుంది. అనగా ప్రతిబింబం దర్పణం కన్నా వేరైనది కానట్లే మోక్షం కూడా ఆత్మ కన్నా వేరైనది కాదు. ఎలా అయితే మనం అద్దం ముందు ఏది పెడితే అది ప్రతిబింబిస్తుంది కదా, అదే విధంగా మోక్షం అనేది కూడా ఆత్మ కన్నా వేరైనది కాదు. ఆత్మస్వరూపంలోనే మోక్షం ఉన్నది. చెరసాల నుంచి విముక్తుడైనాడు అన్నప్పుడు చెరసాల అనే బంధం నశించింది అని అర్థం. అంతేకాని అంతకన్నా ఇతరమైన విముక్తి అంటూ ఏదీ లేదు. అలాగే మోక్షం అంటే బంధాలు నశించడమే, అజ్ఞానం తొలగిపోవడమే. అంటే మనం ఏం చెప్పుకుంటాం చూడండి, మోక్షం కలగాలంటే జన్మరాహిత్యము, జన్మలు లేకుండా, పుట్టుక మళ్ళీ చావు లేకుండా ఉంటే మోక్షం అనే అర్థం మనకు అర్థమైంది కదా. అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు చెరసాల నుంచి విముక్తుడైనాడంటే ఒక ఖైదీని తీసుకపోయి జైలు వేస్తారు. మరి ఆ ఖైదీ విడుదలైనప్పుడు ఏంటి, చెరసాల నుంచి విడుదలయ్యాడు, ఆ జైలుతో ఆ సంబంధం అయిపోయింది ఇప్పటికి. అదే విధంగా మనకు మోక్షం అంటే బంధాలు ఎప్పుడైతే బంధరాహిత్యంలో ఉంటామో, అజ్ఞానం నశించినప్పుడు అదే మోక్షము అని చెప్తున్నారు. పరశురాముడు అడుగుతున్నాడు, స్వప్నంలో సత్యంగా భాషించే స్వప్న జగత్తు జాగృత అవస్థలో అసత్యంగా భాషిస్తుంది. అంటే మరి మనము కళలు వస్తూ ఉంటాయి మనకి, స్వప్నావస్థలో మరి ఎన్నో కళలు కంటాము. మరి అదంతా కూడా మరి మళ్ళీ మెలకు వచ్చాక జాగృత అవస్థలో ఏమనుకుంటాం, అదంతా కూడా ఆ అసత్యము అని అనుకుంటాం. స్వప్న జగత్తే ఒకసారి సత్యము, ఇంకొకసారి అసత్యము అనిపిస్తుంది. అలాగే ఆత్మ కూడా సత్యము అసత్యము రెండు కావచ్చు కదా. ఆత్మ మోక్ష మోక్షము ఈ రెండు కూడా అదే విధంగా ఉభయాత్మకాలు ఎందుకు కాకూడదు? అంటే మరి మనము కళల్లో చూసిన దాన్ని కళల్లో చూసినప్పుడు ఏంటి, అది నిజంగా ఫీల్ అవుతాం అక్కడ. అక్కడ మన ఎమోషన్స్ ఉంటాయి కళల్లో, ఆ జరిగేదంతా నిజంగా భావిస్తాము. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మెలకువ లోపల ఏమనుకుంటాము, అది కళ, అది ఒక స్వప్నం అని భావిస్తాం, కళ అని, అది అసత్యం అని భావిస్తున్నాం కదా. అదే విధంగా ఇక్కడ మరి ఆత్మస్వరూపంలోనే మోక్షం ఉన్నదని చెప్తున్నారు కదా. మరి ఇవి రెండు కూడా వేరు వేరు ఎందుకు కాకూడదు అని అడుగుతున్నాడు. ఆత్మ అనేది మోక్షం అనేది వేరు వేరు ఎందుకు కాకూడదు అంటే పరశురాముడు చెప్తున్నాడు, నాయన, ముందుగా బాధ అనే శబ్దానికి అర్థం తెలుసుకోవాలి. బాధ అంటే అభావ జ్ఞానం, అంటే ఒక వస్తువు లేదు అనే రూపంలో ఉండేటటువంటి జ్ఞానము. ఒక వస్తువు లేదు అనే సమయంలో ఉండేటటువంటి లేదు అనే జ్ఞానాన్ని బాధ అంటారు. చూడండి, అంటే బాధ అంటే ఏంటి ఫ్రెండ్స్? మరి ఇప్పుడు చూడండి, మన వాళ్ళని కోల్పోయాము, తల్లిదండ్రులను కోల్పోయాము అనుకోండి, భర్తను కోల్పోయాం, భార్యను కోల్పోయాం, అంటే ఇలా పిల్లల్ని కోల్పోయాం అంటే అక్కడ ఏంటి, అయ్యో వాళ్ళు లేరు వాళ్ళు లేరు అని బాధపడుతుంటారు.
అదే విధంగా మనం కోరుకున్న కోరికలు ఏమైనా నెరవేరలేదు. మనం ఏదైతే ఇది కావాలి, అది కావాలి అని కోరికలు చాలా ఉంటాయి. అవి నెరవేరినప్పుడు ఏంటి బాధపడుతున్నాం. బాధ అంటే ఏంటి ఇక్కడ? ఎదురుగా అది లేదు అనే భావన. అందుకే అది కూడా అభావజం అంటే అజ్ఞానమే. అది ఘటము, పటం లాంటి వస్తు జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఇక్కడ ఉండడం, లేకపోవడం అని 2 దశలున్నాయి. అవి వేరు వేరు కాలాల్లో, వేరు వేరు దేశాల్లో సంభవించవచ్చు. అంటే ఇక్కడేంటి మరి మనిషి లేకపోయేసరికి బాధపడుతున్నాం. అయ్యో! అతను లేడు మన ముందు. అంటే ఆత్మ మరి ఉంది గదా! మరి అదెందుకు గుర్తుంచుకుంటలేము? ఆత్మ అనేది సత్యము. మనిషి శరీరం నశిస్తే, అయ్యో! నా తండ్రి లేడు, నా తల్లి లేదు అని ఏడుస్తున్నాము. నా భర్త లేడని ఏడుస్తున్నాం. కానీ ఆత్మ అనేది సత్యం కదా! అది కూడా మరి ఆత్మ ఉన్నది. అన్ని కాలాల్లో ఉంది. అన్ని దేశాల్లో ఉంది. మరి ఇప్పుడు ఈ శరీరం పోయింది. మళ్ళీ ఇంకో శరీరంతో ఇంకో ఇంకో దేశంలో పుడుతుండొచ్చు. మళ్ళీ ఇంకో కాలం అంటే కాలం అనేది మారుతూ ఉంటుంది కదా! అందుకే వేరు వేరు కాలాల్లో వేరు వేరు దేశాల్లో సంభవించవచ్చు. కాబట్టి ఘటపటాది వస్తు విషయంలో అది జరగవచ్చు. ఇటువంటి బాధ కలగడానికి అవకాశం ఉన్న ఘటపటాది దృశ్య ప్రపంచాన్ని అసత్యము అంటారు. అందుకే ఏం చెప్తూ ఉంటారంటే ఇదంతా కూడా ఒక కలలా అని. అంటే మనం చూసే ఈ జగత్తు ఇదంతా మిథ్య అని చెప్తూ ఉంటారు కదా. మరి ఏదైతే మనం చూస్తున్నామో ఈ ప్రపంచము, వస్తువులు, జీవాలు మరి అన్ని కూడా ఆ, మరి అసత్యమే అని అంటారు. అయితే ఆత్మ నేను అనేది ఒకే కాలంలో ఏ దేశంలోనూ కూడా లేను అని భాషించదు. అందువల్ల దానికి బాధ లేదు. కాబట్టి అది అసత్యం కాదు. మరి ఆత్మ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది, నిత్యము ప్రతి కాలంలో ఉంటుంది, ప్రతి దేశంలో ఉంటుంది. మరి అప్పుడు ఆత్మకు సంబంధించి లేదు అనే బాధనే ఉండదు కదా. అది ఎప్పుడు, అందుకే అది అసత్యం కాదు, సత్యము. ఆత్మ అనేది సత్యము. ఆత్మ లేదా దుక్కు దీనికన్నా వేరైన జగత్తు సోహం సమాధి స్థితిలో భాషించదు. ఆత్మ మరి దృక్కు అంటే ఆత్మ అని చెప్పుకున్నాం. అంటే ఇంకా దీనికంటే వేరైన జగత్ ఏది కూడా ఆ లేదు. కానీ ఇది మళ్ళీ సోహం అంటే నేను అనే దాంట్లో సమాధి స్థితిలో భాషించదు. నేనే ఆత్మ అనుకున్నప్పుడు మరి సమాధి స్థితిలో ఏమైతుంది? ఆత్మతో అనుసంధానం అవుతున్నాం. అక్కడ మనం దాన్ని భాషించదు. అప్పుడు జగత్తు లేదనిపిస్తుంది. అందుకని దృశ్యమైనదంతా బాధితమే. ఏదైతే మనకు ఎదురుగా చూస్తున్న వస్తు విషయాలు ఈ ప్రపంచం అంతా కూడా బాధ కలిగించేది అసత్యమే అవుతుంది. ఆత్మ ఎప్పుడు సత్యమే. ఆత్మకు బాధ కూడా ఉండదు. ఈ విధంగా భావము అభావముగా 2 రకాలుగా ఉండేవన్నీ బాధితులే. ఇవన్నీ అసత్యాలే. దేనికైతే అభావన ఉండదో అది సత్యమైనది. అదే సర్వాత్మ పరాచితి. అంటే భావిస్తున్నాము. మరి ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఎలాంటి భావనలు లేకుండా ఉంటాము. అవి 2 గూడా మరి బాధ కలిగించేవి. మరి ఆత్మకు ఇవి 2 గూడా ఉండవు. ఆత్మకు ఇవి 2 గూడా ఉండవు కాబట్టి దానికి బాధ లేదు. అందుకే అది సత్యం. అదే సర్వాత్మ పరాచితి అని గురుదేవ, చిన్న సందేహం. ఘటాదులు భాషించేటప్పుడు ఆత్మ భాషించదు కదా. మళ్ళీ పరశురాముడు ఏమడుగుతున్నాడంటే, మరి మన దృశ్య ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మరప్పుడు మనకు ఆత్మ కనిపించదు కదా. అంటే ఎదురుగా ఇప్పుడు ఒక మనిషిని చూస్తున్నాం, మనిషి అనుకుంటున్నాం. ఒక జంతువుని చూస్తే ఇది పిల్లి, ఇది కుక్క. అదే విధంగా వస్తువులు, మరి ఒక బుక్కు, ఇది ఫోను, అంటే ఇలా దానికి పేర్లు పెడుతున్నాము కానీ అక్కడ ఆత్మ అని అనుకోవట్లేదు కదా. అక్కడ ఆత్మ భాషించట్లేదు కదా అంటున్నాడు దత్తాత్రేయుల వారు. ప్రతిబింబాలు భాషిస్తున్నప్పుడు అద్దం కూడా భాషిస్తూనే ఉంటుంది. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అద్దం ముందు ఏ వస్తువు పెట్టినా నీకు అది అందులో కనిపిస్తుంది ప్రతిబింబం. అదే విధంగా ఆత్మ ఆత్మ లోపలనే ఇవన్నీ ఉన్నాయి. అసలు అద్దం అంటూ లేకపోతే ప్రతిబింబాలే ఉండవు కదా. అద్దం లేదనుకోండి మనకి ఏమైనా కనిపిస్తుందా? అద్దమే లేదు అక్కడ. మరి అర్థం లేనప్పుడు ఏం కనిపిస్తుంది? ఏమి కనిపించదు. అదే విధంగా ఆత్మ అనేది లేకపోతే నీకేమీ ఆత్మ ద్వారానే అన్ని చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము. ఇప్పుడు లోపల జీవం ప్రాణం లేదనుకోండి, మరి శరీరం పడిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తాము? ఈ కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, మరి ఈ నోరు పనిచేయదు,
చేతులు ఏది పనిచేయదు కదా. అందుకే ఆత్మనే సత్యం. ఆత్మ ఉంటేనే నువ్వు అన్ని చూడగలుగుతావు, అన్ని చేయగలుగుతావు. అలాగే కుండ మొదలైన వస్తువులు భాషించే సమయంలో కూడా ఆత్మ భాషిస్తూనే ఉంటుంది. ఆత్మకైనా భిన్నమైనది ఏదీ లేదు. అంతేగా చూడండి, ఇప్పుడు మరొక కుండ ఉంది, వేరే వస్తువులు, మరి అవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి అవి కూడా విరిగిపోతాయి, నాశనం. అంటే అప్పుడు దాని నుంచి మరి జీవం అనేది వెళ్ళిపోతుంది. మనకు తెలుసు కదా, ఖనిజ సామ్రాజ్యంలో రాళ్ళు, రప్పలు, కొండలు కానించి కూడా కొండ చర్యలు కూడా విరిగి పడిపోవడం అంటే ఆ జీవం అనేది నశించినప్పుడు అవి కూడా అంతమవుతూ ఉంటాయన్నమాట. పూర్ణ స్వరూపం యొక్క నిరంతర స్మరణే మోక్షము. ఎప్పుడైతే మరి పూర్ణ స్వరూపము, మరి మనం పూర్ణాత్మ అని చెప్పుకుంటాము. మరి ఇంకా ఇంకా అంటే ఇంకా దాన్ని మించి కూడా మరి పరమాత్మ ఉన్నది. ఆ పరమాత్మని మించి కూడా ఇంకా ఉన్నది మరి చైతన్యం అంటాము, మూల చైతన్యం అంటాము. అంటే రకరకాలుగా మనం పేర్లు పెట్టుకున్నాం కానీ ఆ పూర్ణ స్వరూపము అదంతా పూర్ణ స్వరూపం యొక్క నిరంతర స్మరణే మోక్షము. అంటే ఎప్పుడు కూడా మనకు తెలిసిందేంటి, మరి నేను ఆత్మ స్వరూపాన్ని అని మనం స్మరణ చేస్తూ ఉంటే అదే మోక్షము. నేను ఆత్మ, ఇంకా మోక్షం ఎక్కడో నీ లోపలనే ఉంది. మళ్ళీ మోక్షం కోసం ఎందుకు పాకులాడడము? ఇప్పుడు నీ లోపలున్న ఆత్మనే మోక్షము. పూర్ణ స్వరూపం ఏంటి, మరి ఆత్మనే కదా. ఆత్మన ఆత్మస్వరూపమే మోక్షం కాబట్టి నిరంతరము నేను ఆత్మను అని మనము స్మరణ చేస్తూ ఉండాలి. దృశ్య భావాలు ఎప్పుడైతే తొలగించబడతాయో అప్పుడే చితి పూర్ణ స్వరూపంతో ప్రకాశిస్తుంది. అంటే మనకు ఈ కనిపించేది ఇవన్నీ చూసి మరి ఇది అద్దము, ఇది ఫోను, ఇది బుక్కు, ఇది తినే పదార్థము, ఇది మరి జీవి, ఇది మనిషి, ఇలా భావిస్తున్నాం కదా. ఈ దృశ్య భావాలన్నీ కూడా ఎప్పుడైతే అంతమవుతాయో, తొలగించబడతాయో ఆ చితి పూర్ణ స్వప్రకాశంతో ప్రకాశిస్తుంది, పూర్ణ స్వరూపంతో ప్రకాశిస్తుంది. ప్రతిబింబాలు గనుక ఉన్నట్లయితే అద్దం యొక్క రూపం పూర్తిగా కనబడదు. దృశ్యం లేకపోతే, అవిద్య ఆవరించకపోతే స్థితిని పరిచ్ఛేదం చేసేవి ఏవీ లేవు కాబట్టి అది పూర్ణంగా ప్రకాశిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అద్దం ముందు ప్రతిబింబాలు ఉంటే అవే కనిపిస్తాయి, అద్దం కనిపిస్తుందా? కనిపించదు. ఇప్పుడు మన లోపల ఆత్మ ఉంది, కానీ ఇక్కడ ఏంటి, మరి శరీరాన్ని చూస్తున్నాము, ఇంకెదురుగా కనిపించే దృశ్య ప్రపంచము, ఇవన్నీ వస్తువులు, మరి ప్రకృతి అన్ని చూస్తున్నాం కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు నీకు ఆత్మ ఎక్కడ కనిపిస్తుంది కదా. ఇవన్నీ ఎప్పుడైతే అందుకే ధ్యాన స్థితి, సమాధి స్థితి, కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆత్మతో అనుసంధానం అవుతావు. మనం ఏ దేవుడి పేరు చెప్పినా, ఏ గురువుతో అనుసంధానం, అందరి లోపల ఉన్నది ఆత్మనే కదా. అప్పుడే నీకు ఆ పరాచితి కనిపిస్తుంది. మామూలుగా దృశ్య ప్రపంచం మీద నీ మనసు ఉన్నప్పుడు, దృశ్య ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు మరి ఆత్మను చూడలేవు. కానీ ఎప్పుడైతే మరి నువ్వు ఆ సమాధి స్థితిలో ఉంటావో నీకు ఆ ఆత్మ కనిపిస్తుంది. అందుకే ఆ చితిని పరిచ్ఛేదం చేసేవి ఏవీ లేవు. అవిద్య లేదు, అవిద్యను వదిలించుకుంటే, అవిద్య ఆవరించకపోతే నువ్వెప్పుడు కూడా ఆ చితి పూర్ణంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. కానీ మనము మళ్ళీ అటు ఇటు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాము, ఎప్పుడు ఒకే స్థితిలో ఉండం కదా. దాని ద్వారానే తేడా. కానీ అక్కడ చితికి మాత్రం ఎలాంటి విభేదన లేదు, అది ఎప్పుడు కూడా పూర్ణంగా ప్రకాశిస్తుంది. పరశురాముడు, కాలాదులు చితి చేత ప్రకాశ జ్ఞాన రూపాలు అవుతాయా? అంటే మరి కాలం అని చెప్పుకుంటున్నాము, అంటే దేశ కాలాలు, మరి అంటే కాలం ఎప్పుడు మారుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్రీష్మ ఋతువు, ఆ తర్వాత మళ్ళీ శిశిర ఋతువు, మళ్ళీ ఆ వర్షం పడడము, అంటే ఇలా ఎండాకాలము, వానాకాలం, చలికాలం ఎలా మారుతున్నాయో యుగాలు కూడా మార్పు చెందుతాయి. యుగాలు కూడా మార్పు చెందుతాయి. అంటే ఈ కాలాదులు మరి ఆ చితి చేత ప్రకాశ జ్ఞాన రూపాలు అవుతాయా? అంటే మరి ఈ చితి మరి అన్నిట్లో ఉంది, అన్నిట్లో ప్రకాశిస్తుంది. కానీ మళ్ళీ ఇతనికి డౌట్, కాలాదులు కూడా చితి చేత ప్రకాశ జ్ఞాన రూపాలు అవుతాయా అంటే దత్తాత్రేయుల వారు చెప్తున్నారు, చితి చేత అవి ప్రకాశింపబడవు. చితి అంటే జ్ఞానానికి విషయం కానిది ఏది ఉండదు. అంటే చితి చేత కాలాదులు ప్రకాశింపబడవు. ఆ చితి అంటే జ్ఞానానికి విషయం కానిది ఏది ఉండదు. మరి ఏం చెప్పుకున్నాం ఫస్ట్ మనం, ఆత్మస్వరూపం అంటే మనసు అంటే జ్ఞానం అనే చెప్పుకున్నాము. మన లోపలనే ఆత్మస్వరూపం ఉన్నది అని చెప్పుకున్నాము. అందుకే ఇక్కడ జ్ఞానానికి విషయం కానిది ఏది ఉండదు. స్థితితో వ్యాప్తమైన కాలాదులు ఆ చితికి పరిచ్ఛేదాన్ని కలిగించలేవు. మరి కాలాదులు ఎక్కడి నుంచి వచ్చాయి?
మరి చితి నుంచే కదా ప్రతిదీ కూడా సృష్టించబడింది. మరి కాలాదులు కూడా చితితో వ్యాప్తమయ్యే ఉంది. అందుకే అది కూడా దానికి చితికి మరి పరిచ్ఛేదాన్ని కలిగించలేదు. సూర్యకాంతితో ప్రకాశించే వస్తువులు సూర్యునికి పరిచ్ఛేదాన్ని కలిగించలేవు. మరి సూర్యుని యొక్క కాంతిలో మనం అన్ని ఆ వెలుతూ ఆ సూర్యకాంతి ఉన్నప్పుడే మనకు అన్ని చక్కగా కనిపిస్తాయి. కానీ అంత మాత్రం చేత మరి సూర్యుని కాంతిలో ఏమైనా భేదం ఉంటదా? ఉండదు కదా! ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు లావుగా ఉన్నాడు. ఈ లావు శరీరము సూర్యకాంతిలో ఉన్నా, సన్నటి శరీరం సూర్యకాంతిలో ఉన్నా, చిన్న చీమైనా, పెద్ద ఏనుగైనా ప్రతిదీ కూడా ప్రకాశిస్తుంది. అది పెద్ద ఏనుగు వచ్చిందని చెప్పి సూర్యకాంతి తక్కువ అవడము, చిన్న చీమ వచ్చిందని ఎక్కువడం ఉండదు. ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే రకంగా ప్రకాశిస్తుంది. అదే విధంగా చితిలు కూడా అంతే మనకు లోపల ఆ పరాచితి కూడా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. వ్యాప్తము అంటే అల్ప దేశంలో ఉండేది, వ్యాపకము అంటే అధిక దేశంలో ఉండేది. ఇక్కడ దృశ్యము వ్యాప్తము, చితి వ్యాపకము. చితికి బయట ఆవల ఉన్న వస్తువు చితికి పరిచ్ఛేదాన్ని కలిగించవచ్చు. అంటే ఏమంటున్నారు? వ్యాప్తం అంటే అల్ప దేశము, వ్యాపకం అంటే అధిక దేశంలో ఉంది. అంటే వ్యాప్తం కంటే వ్యాపకం ఇంకా గొప్పది. మనం చూసే దృశ్యము వ్యాప్తంతో పోలుస్తున్నారు. మరి చితిని వ్యాపకము చితికి బయట ఆవల ఉన్న వస్తువు, ఆ వస్తువు ద్వారా ఇప్పుడు సూర్యకాంతిలో మనం ఏం చెప్పుకున్నాము? ఎలాంటిదైనా ఒకే రకంగా కనిపిస్తుంది కదా. ఏనుగు ఏనుగులానే కనిపిస్తుంది, చీమ చీమలాగా కనిపిస్తుంది. కానీ అంత మాత్రం చేత ఏనుగు వచ్చిందని సూర్యకాంతికి ఎలాంటి అడ్డు ఉండదు కదా. అదే విధంగా చితికి కూడా అంతే. చితికి కూడా బయట ఉన్న వస్తువు ద్వారా పరిచ్ఛేదాన్ని కలిగించలేదు. చితికి వెలుపల చితిని ప్రకాశింపజేసేది ఏదీ లేదు. అంటే అది ఎప్పుడూ నిత్యం ప్రకాశిస్తుంది. అంటే వేరే వస్తువు ద్వారా చితి ప్రకాశింపబడుతుంది అనేది కాదు. అది ఎప్పుడు నిత్య ప్రకాశము. చితికి వెలుపల ఉన్న వస్తువు కూడా చితి సంబంధం లేకుండా ప్రకాశించదు. అంటే చితి ద్వారానే అన్ని ప్రకాశిస్తాయి కానీ అవతల ఉన్న వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా, జీవుల ద్వారా చితి ప్రకాశించడం అనేది జరగదు. అయితే మళ్ళీ పరశురాముడు ఏమడుగుతున్నాడు అంటే చితి దేశ కాలాలను సంపూర్ణంగా వ్యాపించదు, వాటిలో కొంత భాగాన్ని మాత్రమే వ్యాపిస్తుంది. అలాంటప్పుడు చితి వ్యాప్తము కాని అంశాలు చితికి పరిచ్ఛేదాలు కావచ్చు కదా. అంటే ఇక్కడ మళ్ళీ ఆ దేశకాలాలన్నిటిని కూడా సంపూర్ణంగా వ్యాపించదు, కొంత భాగాన్ని మాత్రమే వ్యాపిస్తుంది. మరి అలాంటప్పుడు మళ్ళీ ఆ మరి పరిచ్ఛేదం జరగవచ్చు కదా. బయట ప్రపంచంలోని వస్తువుల ద్వారా ఇవన్నిటి దృశ్య ప్రపంచంలో ఏదైతే చూస్తున్నామో వీటి ద్వారా చితికి పరిచయం కలగవచ్చు కదా. అంటే దత్తాత్రేయుల వారు చెప్తున్నారు చితి వ్యాపించని అంశాలు ప్రకాశించవు కాబట్టి అవి లేనట్లే. ఎప్పుడైతే మరి చితి యొక్క వ్యాపకం లేదో మరి ఇప్పుడు సూర్యకాంతి అన్నిటి మీద ప్రసరించినప్పుడే మనకు కనిపిస్తున్నాయి కదా. అదే విధంగా చితి యొక్క వ్యాపకం అన్నిటి మీద ఉన్నప్పుడే అవి మనకు కనిపిస్తాయి, లేదంటే అవి ప్రకాశించవు, అవి లేనట్లే. మరి కొన్ని చీకట్లో కొన్ని చూడలేం కదా. సూర్యకాంతిలోనే అన్ని కనిపిస్తున్నాయి. అదే విధంగా ఈ చితి ఉన్నప్పుడే చితి వ్యాపించిన అంశాలే ప్రకాశిస్తాయి. చితి వ్యాపించినప్పుడు అవి ఏవి కూడా లేనట్టే. లేనివి ఏ రకంగా పరిచ్ఛేదాన్ని చేస్తాయి అంటే వాటి ద్వారా చితికి పరిచ్ఛేదం జరుగుతుందని అడిగాడు కదా. అంటే అక్కడ లేవు, ఆ వస్తువులే లేవు. వాటి ద్వారా ఇంకా ఇప్పుడు సూర్యకాంతిలో చూడని వస్తువులు లేనప్పుడు లేవో అనుకుంటాం కదా. అదే విధంగా ఈ చితి వ్యాపించని ప్రదేశాల అంశాలన్నీ కూడా లేనట్టే. ఆ లేని వాటి ద్వారా మళ్ళీ పరిచ్ఛేదన ఎలా జరుగుతుంది అని చెప్తున్నాడు దత్తాత్రేయులు. కాబట్టి బహి పదార్థము కూడా చితిలో మునిగి ఉన్నదే. ప్రతిదీ మనం ఏదైతే చూస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా చితిలో ఉన్నదే. తనలో ఉన్న వస్తువులు తనకు పరిచ్ఛేదకాలు కావు. చైతన్యం కూడా చితిలోనిదే. అంటే ఇవన్నీ తన లోపలనే ఉన్నాయి. మరి వీటి వల్ల ఆ పరిచ్ఛేదం ఎలా జరుగుతుంది? జరగదు. అంటే చైతన్యం కూడా చితిలోనిదే. చితిలో ఉండే ప్రపంచము చితి కన్నా భిన్నం కాదు. ఘటపటాదులన్నీ ఆకాశంలో ఉన్నట్టుగా ప్రపంచమంతా చితి రూపంలోనే ఉండి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది. చితి కన్నా బాహ్య పదార్థం ఉన్నదనుకోవడం భ్రమ అంతే. అంటే ఈ చితిలో ఉండే
మరి సమస్త ప్రపంచము సమస్త సృష్టి కూడా చితి లోపలనే ఉన్నారు. చితి కన్నా విడిగా లేదు, అది భిన్నంగా లేదు. అన్నిటి లోపల కూడా ఆ పరాచితి ఉన్నది. అయితే మళ్ళీ ఇక్కడ పరశురాముడు ఏమడుగుతున్నాడంటే, గురుదేవ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. శుద్ధ చితి ఒక్కటే విచిత్రమైన రూపాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అన్నారు. కానీ చితి ప్రకాశము చైతన్యము ప్రకాశించబడేది. ఈ రెండు వేరు వేరు అని జనులు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మరి శుద్ధ చితి మరి అన్ని రూపాల్లో ప్రకాశిస్తుందని చెప్తున్నారు కదా. మరి చితి ప్రకాశము చైతన్యం రెండు కూడా ప్రకాశించబడేవి. మామూలుగా ఇప్పుడు అందరం ఏమో మరి చైతన్యం వేరు, మళ్ళీ చితి వేరు అని అనుకుంటున్నారు. మరి చితి స్వప్రకాశము, చైతన్యము దృశ్య ప్రపంచము. చితి ఏమో ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటుంది. మరి చైతన్యం అంటే మనం ఎదురుగా కనిపిస్తున్న దృశ్య ప్రపంచం అని అనుకుంటున్నారు. కాబట్టి చితి చైతన్యాన్ని ప్రకాశింపజేస్తుంది అంటున్నారు. ఈ రెండు ఒకటే అంటున్నారు. కాంతి చేత ప్రకాశింపజేయబడే వస్తువు కాంతి కన్నా వేరైనట్లే చితి చేత ప్రకాశింపజేయబడే వస్తువు చితి కన్నా వేరు కావాలి కదా. మరి చిదాత్మకం ఎలా అవుతుంది అని అడుగుతుంది. చూడండి, అంటే ఇప్పుడు సూర్యకాంతిలో ప్రకాశిస్తున్నాయని మనం అన్ని విడివిడిగా భావిస్తున్నాం కదా. అదే విధంగా మరి ఈ చితి చేతనే అన్ని ప్రకాశించబడుతున్నాయి. చైతన్యం కూడా చితి ద్వారానే ప్రకాశించబడుతుంది. మరి అలాంటప్పుడు రెండు ఎలా ఒకటి అవుతాయి, మళ్ళీ అది ఇది వేరు కదా అని అడుగుతున్నాడు అన్నట్టు. సంకల్పాలను వదిలివేస్తే చాలు నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. అదే సంసార బంధనాలను తెంచివేసే నిర్వికల్ప జ్ఞానమని, అదే ఆత్మస్వరూపమని జనక మహారాజు చెప్పాడు. ఇందులో కూడా నాకు సందేహం ఉన్నది. మనస్సు ఆత్మకు జ్ఞాన సాధనం. మనస్సు లేకపోతే ఆత్మకు జ్ఞానం కలగదు. అప్పుడు ఆత్మ జడం అవుతుంది కదా. మనస్సు వల్లనే ఆత్మకు బంధ మోక్షాలు కలుగుతున్నాయి. సవికల్పమైన మనస్సు బంధము, అదే నిర్వికల్పమైతే మోక్షము. అలాంటప్పుడు మనస్సే ఆత్మ ఎలా అవుతుంది? అంటే మరి ఎప్పుడైతే సంకల్పాలను వదిలేస్తామో మనం ఏమనుకుంటే నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నామని భావిస్తాం కదా. మరి సంసార బంధనాలు అన్నిటినీ తెంచివేసేది నిర్వికల్ప జ్ఞానము అని జనక మహారాజ్ చెప్పాడు. దానిలో కూడా నాకు సందేహం వస్తుంది. అంటే మనస్సు ఆత్మకు జ్ఞాన సాధనం, మనస్సు జ్ఞానం అని చెప్పారు కదా ఇందాక. మరి మనస్సు అనేది ఆత్మకు జ్ఞాన సాధనం. మనస్సు లేకపోతే ఆత్మకు జ్ఞానం కలగదు. మరి అప్పుడు ఆత్మ జడం అవుతుంది. జ్ఞానం అనేది లేనప్పుడు ఆత్మ జడం అవుతుంది. మనస్సు వల్లనే మళ్ళీ ఆత్మకు బంధ మోక్షాలు కలుగుతున్నాయి. అంటే మరి ఈ సవికల్పమైన మనస్సు బంధమైతే నిర్వికల్పమైనది మోక్షము అని అంటున్నారు కదా. మరి మనస్సే ఆత్మ ఎలా అవుతుంది అని అడుగుతున్నారు. భ్రాంతికి విషయమైన ప్రపంచం అసత్యమే అయినప్పటికీ భ్రాంతి అనేది ఒకటి ఉంది కదా. మరి ఆ భ్రాంతి అసత్యం కాదు కదా. ఇక్కడ ఆత్మ భ్రాంతి అనేవి రెండు ఉన్నప్పుడు అద్వైతం ఎలా సిద్ధిస్తుంది? అంటే మరి మనం చూసేదంతా భ్రాంతి అని చెప్తున్నాం. ఈ ప్రపంచం అంతా భ్రాంతి అసత్యం అని చెప్తున్నాం కదా. మరి అది అసత్యం అయినా కూడా భ్రాంతి అనేది ఒకటి ఉంది కదా అని అడుగుతున్నాడు పరశురాముడు. మరి ఆ భ్రాంతి అసత్యం కాదు కదా. ఇక్కడ ఆత్మ భ్రాంతి అనేవి రెండు ఉన్నప్పుడు అద్వైతం అనేది ఎలా వస్తుంది? అంటే అద్వైతం అంటే అంతా ఒకటే అన్న భావన. మళ్ళీ ఇక్కడ ఆత్మను వేరుగా చూపిస్తున్నారు, మళ్ళీ ఇదంతా భ్రాంతి అంటున్నారు. అంటే భ్రాంతి అన్నప్పుడు భ్రాంతి అనేది ఉంది కదా, మళ్ళీ ఇవి రెండు విడివిడి భావన వస్తుంది కదా అని అడుగుతున్నారు. త్రాడులోని పాము లాంటి అసత్య పదార్థాలు ఎందుకు పనికిరావు? అంటే ఒక తాడును చూసి పాము అనుకుంటే ఏంటి అది? ఆ ఆ, రజ్జు భ్రాంతి అని చెప్తాం కదా. అంటే అది అసత్యము. అక్కడ పాము అనేది సత్యం కాదు, తాడు ఉంది అక్కడ. ఎండమావుల వల్ల దప్పిక తీరదు, పైగా అవి స్థిరంగా ఉండవు. ప్రపంచంలోని అన్ని పదార్థాలు స్థిరంగానే ఉంటాయి. వాటి వల్ల కొంత ప్రయోజనం కలుగుతుంది కదా. మరి ఇప్పుడు ఇప్పుడు ఎండమావుల వల్ల దప్పిక తీరుతుందా? తీరదు. అది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. అదే విధంగా ప్రపంచంలోని అన్ని పదార్థాలు ఆ మరి స్థిరంగా ఉంటాయి. వాటి వల్ల ప్రయోజనం మరి ప- పంచభూతాలు, ప్రకృతి మరి ఎప్పుడు ఉంటాయి కదా. మరి వాటి వల్లనే మరి సృష్టి నడుస్తుంది. మరి ప్రయోజనము ఉంది. మరి కనిపించేదంతా మళ్ళీ భ్రమ అంటున్నారు. అంటే భ్రాంతి కూడా అందరికీ ఒకే రూపంలో ఎందుకు కలుగుతుంది? త్రాడును చూసి పామని ఎందుకు అనుకోవాలి? నీటి దార లేదా
కర్ర అనుకోవచ్చు కదా. అంటే అందరు ఎందుకు ఆ విధంగా భావిస్తారు? ఇప్పుడు తాడుని చూసి పాము అని ఎందుకు భావిస్తారు? అది పాము అనుకోకుండా అది ఒక కర్ర లాగానో ఒక నీటి దారనో అని అనుకోవచ్చు కదా. మరి పామని ఎందుకు భావిస్తారు? దూరంగా ఒక మొద్దును చూసినప్పుడు అది మనిషి, చెట్టు, దెయ్యము ఇలా రకరకాలుగా అనుకోవచ్చు కదా. అంటే ఒక మరి చెట్టు ఎండిపోయింది, ఒక ముద్దు ఉంటది, చెట్టుది మొద్దు మిగిలిపోతది కదా ఆఖరికి. అంటే దాన్ని చూసి మరి మొద్దు అనుకుంటున్నారు, కానీ అది ఒక మనిషి అని ఒక చెట్టు అని ఎందుకు అనుకోరు అని అడుగుతున్నాడు అన్నట్టు. అంటే నాకు ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి, దయచేసి నా అనుమానాలు తీర్చండి అని అడుగుతున్నాడు. అప్పుడు దత్తాత్రేయుల వారు, పరశురామ, చాలా మంచి ప్రశ్నలు వేశావయ్యా, వీటన్నింటికి సమాధానాలు చెబుతాను విను. చితి త్రిపుర ఒకటే అయినప్పటికీ విచిత్ర రూపాలతో ప్రకాశిస్తున్నది. అద్దం ఒకటే అయినా అందులో అనేక ప్రతిబింబాలు కనిపిస్తున్నట్టే ఇది కూడా జరుగుతుంది. మనస్సు స్వప్నంలో దృశ్యము ద్రష్టలుగా కనిపిస్తుంది, సుషుప్తిలో నిర్వికారంగా ఉంటుంది. అలాగే చితి కూడా చిత్ర విచిత్ర ప్రపంచంగా భాషిస్తుంది. అంటే ఎలా అయితే మనం స్వప్నావస్థలో స్వప్నంలో ఏం చేస్తాము, ఒక దృశ్యాన్ని చూస్తున్నాము. ఆ ద్రష్టగా అంటే చూసేవాడు, చూడబడుతున్నది, చూడబడుతున్నది దృశ్యము. చూసేవాడు ఇప్పుడు నేను అనుకుంటాం కదా. అంటే దృశ్యము దృశ్య విడివిడిగా కనిపిస్తుంది అక్కడ. కానీ సుషుప్తిలో ఏం జరుగుతుంది? సుషుప్తిలో ఇంకేది ఉండదు, నిర్వికారంగా ఉంటుంది. అలాగే ఈ చితి కూడా చిత్ర విచిత్రాలుగా దర్శనం ప్రపంచంగా భాషిస్తుంది, కానీ అంతా ఒక్కటే. రెండుగా ఉన్నట్టు కనిపించినంత మాత్రాన ద్వైతం ఉన్నదని కాదు. స్వప్నంలో చితి చైతన్యము రెండూ కనిపిస్తున్నాయి, అయినా అది సత్యం కాదు కదా. స్వప్నంలో కనిపించే ద్వైతము సత్యం కాదు కదా. మరి కళల్లో చూస్తున్నాము, అది అసత్యం అని చెప్తున్నాం, కానీ అక్కడ కూడా కనిపిస్తుంది కదా. అక్కడ ఏం జరుగుతుంది మరి? కళల్లో ఇప్పుడు వేరే మనుషుల్ని చూస్తున్నాం, అక్కడ ఆత్మ ఉంది కదా, ఆ చైతన్యం ఉంది కదా. మరి చితి కనిపిస్తుంది, చైతన్యం అంటే ఇప్పుడు మనం జీవాత్మ చూస్తున్నది, మన లోపల ఉన్న చైతన్యం కూడా ఉంది కదా. మరి అక్కడ ఎదురుగా కనిపిస్తున్న మనుషులు గాని, వృక్షాలు గాని, ప్రపంచము అంటే ఏది కళలో ఏదొచ్చినా కూడా అక్కడ కూడా ఆ చితి ఉంది. మరి మన లోపల చైతన్యం ఉంది, అంటే చితి చైతన్యం రెండు కనిపిస్తున్నాయి, కానీ అది సత్యం కాదు అంటున్నాం. స్వప్నము కళ అంటున్నాం కదా. అదే విధంగా ద్వైతము అద్వైతము కూడా రెండు ఒకటే. ఇది ద్వైతము అనేది సత్యం కాదు అని. లోకంలో ప్రకాశము నేత్రము, ప్రకాశము పటం ఈ రెండు ఉన్నప్పుడే ఘటం కాని పటం కాని ప్రకాశిస్తుంది. కాబట్టి ప్రకాశం కన్నా ప్రకాశము వేరుగా ఉండాలి. అంటే కన్ను వేరు, ఘటము లేదా పటము వేరన్నమాట. ఇలా ఉన్నాయంటే ద్వైతాన్ని అంగీకరించినట్లే అనడం సరికాదు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎదురుగా అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తాం, అంటే ఇప్పుడు మన కన్ను ఉంది, మరి ఎదురుగా ప్రతిబింబం కనిపిస్తుంది. అప్పుడు మరి ఆ ప్రతిబింబం ఉంది, కన్ను చూసే కన్ను లేదు అంటే నువ్వు ఎలా చూస్తావు? అదే విధంగా ఈ పరాచితి కూడా అంతటా ఉన్నది, అంటే అక్కడ ఆ విభేదం అనేది పెట్టుకోవద్దు అన్నట్టు. అంటే ద్వైతాన్ని అంగీకరించడము సరికాదు. లోకంలో కన్ను లేకపోయినా వస్తువు తెలుస్తుంది. ఉదాహరణకు గుడ్డివాడు వస్తువును చేతితో తడిమి తెలుసుకుంటాడు. కాబట్టి లోకంలో ప్రకాశము ప్రాకాశము రెండు ఉండి తీరాలనే మాట సరికాదు. అంటే మరి గుడ్డివాడు ఉంటాడు, గుడ్డివాడు ఏం చేస్తాడు? మరి ఒక చేతితో తడిమి అది ఏందనేది చెప్పగలుగుతాడు. అదే విధంగా ఈ ప్రకాశము ప్రకాశం రెండు ఉండాలనేది కాదు. చితిలో అన్నీ ఉన్నాయి. చితి విషయంలో ఈ దోషం ఉండదు. అద్దం లేకపోతే ప్రతిబింబాలు లేనట్లే చితి ప్రకాశం లేకపోతే దృశ్యం ఉండదు. అద్దం లేకపోతే ఎలా అయితే మనకు ఎదురుగా కనిపించవో, ఈ చితి అనేది లేకపోతే మనం ఏది చూడలేము, ఏది ఉండదు. గుడ్డివాడు కళ్ళు లేకపోయినా మనసుతో కుండను గుర్తిస్తాడు. ఇక్కడ ఆ మనసు కూడా చితితోనే ప్రకాశింపబడుతుంది. కాబట్టి ప్రకాశము అంటే ప్రకాశించేది ప్రకాశించబడేది రెండు వేరు వేరు కాదు. అందుచేతనే ద్వైత ప్రసక్తి లేదు అంటున్నారు. మనస్సే స్వప్నంలో దృశ్యము దర్శనముగా మారింది. ఇక్కడ ఏం జరుగుతుంది? మనస్సు కళలో మరి ఆ ఎదురుగా కనిపిస్తున్న దృశ్యము కనిపిస్తుంది, చూస్తున్నావు, నువ్వు చూస్తున్నావు, అక్కడ కనిపిస్తున్నది. ద్రష్ట దృశ్యము ఈ రెండు కలిపి దర్శనంగా మారింది. జాగృత అవస్థలో కూడా మనసు ఆ మూడు విధాలుగానే ప్రకాశిస్తున్నది.
మరి స్వప్నంలో ఎలా అయితే చూస్తున్నావో జాగ్రత్త అవస్థలో కూడా నీకు ఎదురుగా కనిపించే వస్తువును చూస్తున్నావు. నీ కళ్ళు పనిచేస్తున్నాయి. నీ లోపలున్న ఆత్మ దృక్కు, ద్రష్ట చూసేవాడు, దృశ్యము కనిపించేది. ఇవి మూడు కూడా అలాగే ఉంటాయి. మనసును కరణం అన్నాము. ఇది కేవలం లోక వ్యవహారం కోసం మాత్రమే అని. జగత్తులో కరణం కార్యం వేరు వేరు కాదు. అంటే మనసు అనేది వేరు కాదు. ఇప్పుడు జగత్తులో జరిగేదంతా కూడా మరి ఏంటి కార్యకారణ సంబంధం లేనిది జరగదు అంటాం కదా. అంటే కార్యం వేరు కాదు, కారణం వేరు కాదు. రెండూ ఒకటే. ఇక స్వప్నంలో కనిపించే వాటిని స్వప్నంలోనే ఉపయోగిస్తాము. కలలో కనిపించిన గుర్రం మీద ఎక్కి కలలోనే స్వారీ చేస్తాము. అంటే కలలో ఏదైతే చూస్తామో కలలోనే జరుగుతుంది. నువ్వు కలలో ఒక గుర్రం ఎక్కామనుకో అది నిజ జీవితంలో ప్రత్యక్షం కాదు కదా. అదే విధంగా ఒక గొడ్డలితో ఆ కలలోనే చెట్టును నరుకుతాము. అయితే ఈ కళ అనేది అంతా అసత్యం. అలాగే లోకంలో కనిపించేవి కూడా లోక దృష్టిలో ప్రయోజనకరములు అయినప్పటికీ కూడా నిజంగా అవి సత్యాలు కావు. కళ ఏ విధంగా నిజం కాదో ఈ లోకంలో కనిపించేది కూడా అలాగే నిజం కాదు. కళలో కనిపించిన గొడ్డలు అసత్యమైనప్పుడు ఆ గొడ్డలితో చెట్టు నరకడం కూడా అసత్యమే కదా. ఈ రెండు అసత్యమైనప్పుడు వీటికి కారణమైన కళ కూడా అసత్యమే. అదే విధంగా లోకంలో కనిపించేవి అసత్యమైనప్పుడు వాటికి కారణమైన మనసు మాత్రం సత్యం ఎట్లా అవుతుంది? అంటే కార్యరూపమైన లోకము లేదు, కరణ రూపమైన మనస్సు లేదు. అంటే ఇప్పుడు కళల్లో చూసిన ఏవి కూడా మరి ఎదురుగా మళ్ళీ బాహ్య ప్రపంచంలో కనిపించట్లేదు అనుకుంటున్నాం కదా. అదే విధంగా మన మనస్సు కూడా మరి కారణానికి మనస్సు కారణం అని చెప్పుకున్నాము. మరి అది కూడా సత్యం కాదు. కార్యరూపమైన లోకము లేదు, కరణ రూపమైన మనస్సు లేదు. ఇవి రెండు కూడా లేవు అని చెప్తాను. ఓకే. కొంచెం ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఆపేద్దాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన సద్గురుస్ మూమెంట్ కి, వంశీకిరణ్ సార్కి, మాస్టర్స్ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. విశ్వానికి, సుప్రమాతకు, పరశురాముడికి వేల వేల కృతజ్ఞతలు.